నమస్తే. కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ పార్టీ చార్జ్ షీట్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తి కావస్తోంది. సంవత్సర కాలంలో చేసిన పథకాలు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ దీనిపైన ఒక చార్జ్ షీట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇదే అంశం పైన మాట్లాడదాం. మనతో మాట్లాడేందుకు ఉద్యమకారులు గజ్జల నాగేష్ అన్న ఉన్నారు. వారితో మాట్లాడి ఈ ఏడాది పాలన గురించి కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాల గురించి కావచ్చు, ఇవాళ చేస్తున్న అభివృద్ధి గురించి కావచ్చు, వీటన్నిటి గురించి కూడా చర్చిద్దాం ఒకసారి. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఎట్లా చూస్తారు కాంగ్రెస్ తీసుకొచ్చిన మార్పు, ఏడాది పాలన? మీరు గత తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పాలనకు ఈ పాలనకు మీరు ఎక్కడ కూడా పొంతు ఉండదు. వారి పరిపాలన గురించి కానీ ఈ పరిపాలన గురించి కానీ మాట్లాడటము ఆ జమీన్ ఆస్మాన్కు పరక ఉన్నట్లు ఉంటుంది. కేసీఆర్ గారి పరిపాలనేమో ఆత్మగౌరవ పరిపాలన, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి పాలనేమో నయవంచన పాలన. మీరు ఏమని చెప్పి వచ్చారు? కేసీఆర్ గారి పాలన కంటే మేము భిన్నంగా పరిపాలిస్తాం. కేసీఆర్ తీసుకున్న అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల కంటే మా పథకాలు చాలా గొప్పగా ఉంటాయి. వారికంటే ఎక్కువ మేము ప్రజలకు లాభం చేకూరుస్తాం. పింఛన్ల విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, దళిత బంధు విషయంలో కానీ, బీసీ బంధు విషయంలో కానీ అనేకమైన సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే మేము చాలా గొప్పగా ఇస్తాం. వాళ్ళు 2000 ఇస్తే మేము 4000 ఇస్తామని చెప్పారు. నిరుద్యోగులకు జీవన వృత్తి ఇస్తా అని చెప్పారు. మరి ఆ అత్తమ్మకి ఇస్తా, కోడలికి ఇస్తా, రకరకాలుగా అనేక రకాలు చెప్పారు. పాపం మహిళలు అయితే, స్కూల్ విద్యార్థులకైతే అమ్మ మీకు స్కూటీ ఇస్తామని చెప్పారు. కళ్యాణ లక్ష్మితో పాటు మీకు తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఎన్ని చెప్పుకుంటూ పోవాలి. ఇట్లా షాదీ ముబారక్ అని చెప్పారు, ఏక్ తులా సోనా దేంగే ఉస్కా సాత్ అని చెప్పారు. దళిత బంధు అని చెప్పారు, ఎంత ఇస్తారు దళిత బంధు మీకు అని అడిగి 10 మేము 15 ఇస్తామని చెప్పారు. ఎక్కడ పోయినాయి ఇవన్నీ? ఏ రకంగా చూడాలి? ఏ రకంగా వారి పరిపాలన ఈ పరిపాలనకు లింకు పెడతారు మీరు? కేసీఆర్ గారి పరిపాలన ప్రజా పరిపాలన. ప్రజలు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకున్నారో, ప్రజలకు ఏది చేస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారో, ప్రజలు ప్రతి నిత్యావసరాల వస్తువులు ఏ విధంగా ఉంటాయో వారికి కావాల్సిన నిత్యావసరాలకు తగ్గట్టు ఆ పథకాలు కూడా నిత్యం కూడా ఉపయోగపడే రకంగా కేసీఆర్ పథకాలు ఉంటుండే. ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి పరిపాలన లోపల ప్రజలందరూ కూడా ఏడుపులతోని, గగ్గోళ్ళతోని, మరి నియంత్రిత పరిపాలన రకంగా ఈరోజు అరెస్టులు, నిర్బంధాలు, ఏది అడిగితే కూడా ప్రశ్నించే గొంతును నొక్కేయటము, ఎక్కడ ప్రశ్నించటానికి ఆస్కారం లేకుండా ఉండదు. ఈ విధంగా జరుగుతున్న పరిపాలన. బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి చార్జ్ షీట్ రిలీజ్ చేసిందా, లేకపోతే ప్రజలు కూడా వ్యతిరేకత ఉందనుకోవచ్చు? మీరు తెలంగాణ జిల్లా లోపల ఏ మూలకి వెళ్ళినా, ఏ అవ్వని అడిగినా, ఏ తాతని అడిగినా, ఏ స్కూల్ విద్యార్థులను అడిగినా, వాళ్ళ గురుకుల పాఠశాలలోకి వెళ్ళే విద్యార్థులను అడిగినా మీకు అక్కడనే మీకు కనిపిస్తుంది ఎంత వ్యతిరేకత ఉందో అనేసి. అప్పుడు కేసీఆర్ గారి పరిపాలన లోపల గురుకుల పాఠశాల లోపల ఒక మంచి దేవాలయాల లోపల ఒక మంచి వారికి ఫుడ్తో సహా, చదువుతో సహా వాళ్ళకు నిత్యంగా ఉండే శుభ్రమైన పరిసర ప్రాంతాలు ఏర్పడడం చేయడం జరిగింది. ఈరోజు ప్రతిరోజు మనం పేపర్లో చూస్తున్నాం, కల్తీ ఆహారం, కల్తీ కల్తీ కల్తీ. ఆ హాస్పిటల్ పాలయ్యారు విద్యార్థులు, ఈ హాస్పిటల్ విద్యార్థులు పాలయ్యారు. ఒక మొత్తానికి ఒక అమ్మాయి, ఒక విద్యార్థిని శైలజ అనే అమ్మాయి, గిరిజన అమ్మాయి మనం చనిపోవడం కూడా చాలా బాధాకరం. బీఆర్ఎస్ పార్టీ చేపిస్తుందని చెప్తా ఉన్నారు కదా కాంగ్రెస్ నాయకులు. ఎంత మూర్ఖంగా మాట్లాడతారండి. ఏం అవసరం అండి? ఏం అవసరం? మేము మంచి పరిపాలన అందించమని ప్రతిరోజు నా అయ్యో అప్పో అని మొత్తుకుంటుంటే మొత్తుకున్న గొంతును ఒత్తి పడేసి, సరేనైనా మీరు ఏదైతే చెప్పి వచ్చిర్రో ఆ యొక్క మంచి అంతే. ఎందుకండి? తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీసుకున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాల లోపల అవే మంచిగా చేయండి. ఒకవేళ ఆ పరిపాలన లోపల ఇంకా మంచి మార్పులు అంటే ఇంకెక్కువ మార్పులు అంటే 2000 అన్నారు కదా, 4000 ఇస్తున్నారు, ఇవ్వండి. ఓరని ఆపిర్రా? ఇచ్చే 2000 2 నెలల దాకా దిక్కులేదు. ఇంకెవరండి మేము ఆపటానికి చేయటానికి? ప్రజల లోపల ఈరోజు ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. ప్రజలకు అందరికీ తెలుసు ఎవరు చేపిస్తున్నారు, ఎవరు చేపిస్తలేరు అనేసి. లగచర్ల లోపల మీరు చూసారండి, దేనికి ఆ భూములు తీసుకుంటున్నామని చెప్పారు, మళ్ళీ దాని తర్వాత దేనికి ఆ భూములు కావాలన్నారు. ఇప్పుడే మా మాజీ ఆర్థిక శాఖ మంత్రులు ఇప్పుడే ఈ యొక్క కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్ని విడుదల చేయడం జరిగింది. వాళ్ళు ఎంత మంచిగా, ఎంత క్లుప్తంగా చెప్పడం జరిగింది.
పేద ప్రజలు పేద రైతుల యొక్క భూములు తీసుకోవటం ఆ రోజు ఫార్మర్ అన్నప్పుడు ఇండస్ట్రీ అని భూములు వాళ్ళే కదా. అంతే. భూములు లాక్కోవటం అయితే ఎక్కడ మార్పు లేదు కదా. కాన్సెప్ట్ మార్చాలి, పేరు మార్చాలి. అంతే, కాన్సెప్ట్ సేమ్, నేమ్ చేంజ్ అంతే. పేరు చేంజ్, కాన్సెప్ట్ సేమ్. అంటే ఎట్టి పరిస్థితులైనా పేద రైతుల యొక్క భూములు లాక్కోవాలి, పెత్తందారులకు వాళ్ళ యొక్క వ్యాపారస్తులకు అంటగట్టాలి అనే దాని మీద ఉన్నారు. కానీ ఎటు చూస్తే ఈ 1 year లోపట గతంలో మీరు చెప్పినట్లుగా మీరు అనేక రకాలుగా ప్రజలకు ఏ విధంగా చెప్పిరో, మేము ఏ విధంగా మన విద్యార్థులకు మేము వాళ్ళకు చదువుకున్న నిరుద్యోగులకు జాబులు ఇస్తామని చెప్పినారు. జాబ్ క్యాలెండర్ లేదు, వాళ్ళకు నిరుద్యోగ వృత్తి లేదు. ఏ రకంగా చూసినా ఎక్కడ కూడా ప్రజలకు మేలు జరిగిన పరిపాలన ఎక్కడ కూడా జరగలేదు. 55,000 ఉద్యోగాలు ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. అవునండి, కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వంలో పడినే ఆ నోటిఫికేషన్లు వేయటం, వాళ్ళకు ఎగ్జామ్లు కండక్ట్ చేయటము వారికి వచ్చింది. చివరిగా ప్రభుత్వం చేంజ్ అయిన వాళ్ళకి ఎప్పుడైతే మనము కేవలం పత్రము నియామక పత్రములు ఇద్దామనే టైంలో కూడా ప్రభుత్వం చేంది అవే నియామక పత్రాలు చెప్పి వాళ్ళ అకౌంట్లో వేసుకున్నారు. అంతేగాని అదేం గొప్పనా? అది ఏ ప్రభుత్వము చేసిందా చేయలేదా ఆ రాసిన విద్యార్థులకు తెలుసు, ఆ నోటిఫికేషన్లు వచ్చిన వాళ్ళకి తెలుసు. నువ్వు కొత్తగా నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చినావు, ఎప్పుడు నువ్వు ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చినావు, ఉద్యోగ నియామక పత్రాలు ఎప్పుడు ఇచ్చినావు ఒకసారి చెప్పండి. బీఆర్ఎస్ పార్టీయే అభివృద్ధికి అడ్డుపడతా ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి అనేక స్టేజ్ల మీద చాలా సభల్లో మాట్లాడినటువంటి అంశం. దీనికి మీ సమాధానం ఏంటి? ఇక్కడ అభివృద్ధి మాటనే లేదు, అడ్డుపడు ఇంకెక్కడ అభివృద్ధి అనేది ఎక్కడ లేదే లేదు. రోజుకు హైడ్రా, రోజుకు ఎలాగచెర్ల, మొన్న ఆదిలాబాద్లో రకరకాలుగా ప్రజలు రోజుకు పోరాటం చేస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో లేరు, నిద్రతో సరిగ్గా నిద్రపోయిన వాళ్ళు కూడా లేరు. ఉదయం అయితేనే ఏమవుతుందో అని చెప్పి ఉన్నారు. చిరు వ్యాపారంలో కూడా ఫుట్పాట్ల పైన ఈరోజు వ్యాపారం చేసుకునే పరిస్థితుల్లో లేరు. అనేక రకాల ఏ సెక్షన్ చూసినా కూడా ఆ సెక్షన్ వాళ్ళు కూడా చాలామంది ఈరోజు ఏడుపులతోని మానసికంగా కృంగి వాళ్ళు ఆడపిల్లల పెళ్ళిళ్ళకి వచ్చారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేద్దామంటే ఈరోజు పైసా పుట్టడం లేదు. వాళ్ళ ఇల్లు వాళ్ళ జీవన సరళి మొత్తం కూడా ఒక్కసారి ఢమాల్గా కింద పడిపోయింది కేసీఆర్ ప్రభుత్వం పోయినాక. తర్వాత మార్పు పేరుతోని విగ్రహాన్ని మార్చేస్తున్నటువంటి అంశం, దీన్ని ఎట్లా చూడొచ్చు? అయ్యా స్వామి, విగ్రహాన్ని మార్పు కాదు, నువ్వు ప్రజల లోపట నువ్వు వారి యొక్క పరిపాలన లోపల మార్పు తీసుకొచ్చి వారికి మంచిగా ప్రజలు ఏ కోరుకుంటున్నావో ఆ రకంగా నువ్వు పరిపాలిస్తే అదే మార్పు, మంచి మార్పు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేటట్లుగా, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా, ప్రజలు ప్రతి నిత్యము కూడా సంతోషంతో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి స్కూల్కి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే రకంగా, అదేవిధంగా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళి వస్తారు, పెద్దవాళ్ళు అయితే ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాళ్ళు, ఆ విధంగా నువ్వు పరిపాలన చేయి. ఎందుకంటే అతను సంపాదించడానికి పోతే పోయినా అతను ఇంటి పెద్ద మనిషి తిరిగి మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఏమొస్తాడో, ఎందుకంటే అతనికి తిండి లేక ఏం లేక అతన్ని పంపిస్తే అనేక రోగాల పాలై ఇంటికి రావటం జరుగుతుంది. ఈ విధంగా ఎక్కడ కూడా ప్రజలు సుఖ సంతోషాలు లేరు. మార్పు అనేది మీ యొక్క పరిపక్వతకి చెందింది. మీరు మంచిగా ఆలోచించేసి ఎవరైతే వాళ్ళు మేధావులు ఉన్నారో మేధస్సులు ఉన్నారో గతంలో పరిపాలన చేసిన మన తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క అభిప్రాయాలు, వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటే నీ పరిపాలనకు వాళ్ళ దగ్గర వెళ్ళి సూచనల సలహాలను కనీసం తీసుకుంటే తప్పకుండా ప్రభుత్వ పరిపాలన కూడా మార్పు వస్తుంది. చెప్తుంటుంటూ కేసీఆర్ రావట్లేడు ఇవ్వట్లేడు అని ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మీ సలహాలు ఇవ్వండి ప్రభుత్వానికి, ఆ ఆలోచనలు మేము తీసుకొని మంచిగా అయితే మేము తీసుకొని ముందుకు పోతామంటా ఉన్నాం. ఎందుకు ఇవ్వడండి? ప్రజల మనిషి కేసీఆర్ రోజు పేపర్లో టీవీలో చెప్తూనే ఉన్నాడు కదా, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏం చేయాలి, ఏం చేయమని చెప్తూనే ఉన్నారు కదా, మీరు చూస్తున్నారు కదా. ప్రతి నిత్యం కూడా ప్రజల మధ్యలో ఉండే ఆ మహాశక్తి కేసీఆర్ గారు. ప్రజల సంక్షేమం గురించే నిరంతరం కూడా ఆలోచించే శక్తి కేసీఆర్ గారికే ఉంది. కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు ప్రతి రకాలుగా మమ్మల్ని అందరినీ కూడా తయారు చేసిన కేసీఆర్ గారే. ప్రజలకు వెళ్తున్నాం కదా, ఎక్కడ ఏం జరుగుతున్నా అక్కడ వెళ్ళి నిలదీస్తున్నాం, అడుగుతున్నాం, మార్పు చేయమని చెప్తున్నాము, ప్రతి దగ్గర ఉన్నాము. ఇప్పుడు కేసీఆర్ గారే ఇప్పుడు ఉంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతి నిమిషం అనుక్షణం కూడా ప్రజల గురించి ఎక్కడ అన్యాయాలు జరిగినా ఏం జరిగినా ఎక్కడ తప్పులు జరిగినా కూడా బయటికి వెళ్తీసి ప్రభుత్వానికి చూపిస్తూనే ఉన్నాము. కనీసం ఆ వెళ్తీసింది రిసీవింగ్ చేసుకోవాలి. ఆ రిసీవ్ చేసుకున్న గొప్ప గుణం ఉండాలి. గొప్ప గుణం ఉంటే ఆటోమేటిక్ నువ్వు సూచనలు అన్నీ స్వీకరిస్తున్నట్లే. ఏ సూచన ఇప్పటివరకు స్వీకరించినావు? ఏ సూచన?
తెలంగాణ తల్లి విగ్రహంని మార్పు చేసే అవసరం ఏమొచ్చిందండి? ఉమ్, అదొక చరిత్ర. ఉమ్, ఉద్యమం నుండి మనం తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ఉమ్, మొట్టమొదటిసారిగా మనం నిలిపించుకున్న అవును. ఆ తల్లిని మనము ఈరోజు ఉమ్, ఇష్టానుసారంగా మార్పు చేస్తే చరిత్ర క్షమించదు. ఉమ్, కేసీఆర్ అనేది ఒక చరిత్ర. ఉమ్. మరి చరిత్రని ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటున్నారు. అదే అంటున్నాను, చరిత్రను వాళ్ళని ఆడవాళ్ళు చేయగలుగుతారా? ఉమ్, లేకుండా చేయలేరంట. ఎవ్వరి తరం కాదు. ఉమ్, ఈ సూర్యుడు భూమి ఎంత నిజమో ఉమ్. కేసీఆర్ గారి యొక్క చరిత్ర, కేసీఆర్ యొక్క పరిపాలన అంత గొప్పది. సంవత్సర పాలన పైన బీఆర్ఎస్ పార్టీ ఒక చార్ట్ షీట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇదే అంశంపైన మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు? ఒక చార్ట్ షీట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానాలు చేసి అనేక రకమైన వాగ్దానాలు 420 వాగ్దానాలు, మళ్ళీ ఇక్కడికి వస్తే 6 గ్యారంటీలు, ఇవన్నీ కూడా చెప్పి మాయమాటలు చెప్పి ఆ రోజు ప్రజల్ని మభ్యపెట్టి, సరే ప్రజలు కూడా ఏం ఆలోచించారంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా కేసీఆర్ గారి కన్నా ఎక్కువ ఇస్తానని చెప్పినాడు కాబట్టి ఇస్తాడేమో అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆశపడి వాళ్ళు ఓట్లు వేయటం జరిగింది. మరి రాజ్యంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన హామీలు ఏదైతే ఉందో ఏ హామీని కూడా ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. ఒక ఉచిత బస్సు పథకం అనేది తప్ప ఆ ఉచిత బస్సు పథకం కూడా అనేక వివాదాలకు దారితీసినటువంటి పరిస్థితులు. వాళ్ళే కొట్టుకుంటున్నారు, డ్రైవర్కి ఇబ్బంది అవుతున్నది, అనేక రకాల అంశాలు ఉన్నాయి దాని గురించి మాట్లాడితే. కాకపోతే అది ఉచిత బస్సు పథకం కూడా నిన్న మంత్రి గారు ఏదో మాట్లాడితే మంత్రి గారిని ఎవరో మహిళ క్వశ్చన్ చేస్తే ఆ ఉచిత బస్సు పథకం వద్దంటే తీసేస్తామని చెప్పి శ్రీధర్బాబు గారు నిన్న కామెంట్ చేశారు. కాబట్టి అంటే ప్రజలలో ఆ విషయం నాంతుందనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ ఉచిత బస్సు పథకం అనేది పేదవానికి పనికొస్తే బాగుండు. ఏ గంపలల్లో టమాటాలో లేకపోతే కూరగాయలు అమ్ముకునే వాళ్ళకో లేకపోతే గ్రామీణ తెలంగాణలో పేదోడికి పనికొచ్చేటట్టు ఏదైనా పెడితే బాగుండేది. కానీ సెక్రటేరియట్లో ఎంప్లాయీస్ లక్షల జీతం తీసుకునే వాళ్ళకి, తర్వాత టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్, గవర్నమెంట్ లెక్చరర్స్, మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్, మహిళలు, ఉన్నత వర్గాలకు సంబంధించిన భూములు ఉన్నవాళ్ళు, ఎకరాల భూములు ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇదే పని మీద తిరుగుతున్నారు. దాంతో ఏమైతుంది, ఉచిత బస్సు పథకం అనేది తప్పుదోవ పట్టింది. దాంట్లో పేదవానికి ఉపయోగపడేటట్టుంటే మేము కూడా దాన్ని ఆహ్వానిస్తాం. కేసీఆర్ గారు పేదవారికి మేలు జరుగుతున్న ఏ స్కీమ్ను కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించదు. కాకపోతే ఏంటంటే అది కూడా దుర్వినియోగం జరుగుతుంది. అక్కడ ఏమవుతుంది, జనాలు ఎక్కువ ఉండటం వల్ల ఆ బస్సుని సరిగా కంట్రోల్ చేయలేకపోతున్నాడు డ్రైవరు. ఇక్కడ బ్రేక్ కొడితే అసలు బస్సులు, ఆర్టీసీ బస్సులు అంతకంతకు ఉంటాయి కండిషన్లు, బ్రేకులు సక్రంగా ఉండవు, రకరకాల దాంట్లో ఉన్న పరిస్థితులు. డ్రైవర్ చెప్తా ఉంటే ఇక్కడ బ్రేక్ కొడితే అక్కడ పడుతుందట పోయి. మరి ఈ బస్సు కంట్రోల్ కాకపోయి ఎవరికన్నా గుద్దితే, కాబట్టి డ్రైవర్ని ఏం చేస్తున్నారు, మళ్ళీ ఎక్కిన పిచ్చికి ఎక్కిన జనము ఎక్కడ పడితే అక్కడ ఆపమంటుండ్రు. ఒక 1/2 కిలోమీటర్ పోకముందు బ్రేక్ వేయమంటారు, 1/4 కిలోమీటర్ బ్రేక్ వేయమంటారు, ఆపకపోతే బూతులు తిడుతున్నారు. కండక్టర్ని తగిలి జుట్టు బీగి కొడుతున్నారు. కండక్టర్ని కొట్టడమే కాకుండా మహిళలే వాళ్ళు జుట్లు బీగి కొట్టుకుంటారు, తన్నుకున్నటువంటి పరిస్థితులు. ఎవడు పెట్టమన్నాడా ఈ పథకాన్ని? కాబట్టి నేనేమంటున్నా, ఉచిత బస్సు పథకంతో ఏం కూడా న్యాయం జరగటం లేదు. బస్సు ఛార్జీలు పెట్టుకునేటువంటి పరిస్థితిలో ఇలా తెలంగాణ జనం పెట్టుకోలేని పరిస్థితిలో లేరు. కాబట్టి ఆ ఉచిత బస్సు పథకం అనేది పేదవానికి ఉపయోగపడేటట్టుంటే బాగుంటుంది అనేది మా యొక్క ఉద్దేశం. అదేవిధంగా నువ్వేం చెప్పినాడు, విద్యార్థుల గురించి నిరుద్యోగుల గురించి మాట్లాడిండు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. ఇలా సంవత్సరం అయిపోయింది, ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి? ఇలా 50,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్తుండే. ఆ 50,000 ఉద్యోగాలు కూడా బీఆర్ఎస్ పార్టీ నోటిఫికేషన్ ఇచ్చింది, కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషనే కదా. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాడు. ఆ 2 లక్షల ఉద్యోగాలు వేస్తూ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఏ నెలలో ఏ జాబులు ఖాళీగా ఉన్నాయి, గ్రూప్ 1లో గ్రూప్ 2లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఫిలప్ చేస్తామని చెప్పాడు. అది చేయలేదు. తర్వాత నిరుద్యోగులకు మన భృతి ఇస్తాడు, అది లేదు. మరి గ్రూప్ 1లో 1:50 పిలుస్తా అన్నాడు, దాన్ని మళ్ళీ మించి పెట్టాడు. అది చేయకపోగా మళ్ళీ ఏం చేశాడు, జీవో 29 తీసుకొచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇబ్బంది కలిగే విధంగా ఆ విద్యార్థులకి మరి ఇబ్బంది కలిగే విధంగా చేశాడు. అంటే నిరుద్యోగ యువతని ఈయన ప్రధానంగా ఎంచుకున్నది ఏంది, రైతాంగాన్ని, నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి ఆ జీవో 29 రద్దు చేయమంటే అదే నిరుద్యోగుల మీద లాఠీ దెబ్బలు కొట్టి కేసులు పెట్టి జైలు పాలు చేసినట్టు. ఇది మాట తప్పినట్టు కాదా? ఇది దుర్మార్గం కాదా? ఈ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ప్రజాపాలన అని చెప్పి విజయోత్సవాలు అని చెప్పి ఏ రకంగా అంటున్నా నేను. ఏ ఉద్యోగస్తుల్ని రెచ్చగొట్టి ఏ ఉద్యోగస్తుల భుజాల మీద నువ్వు కాళ్ళు పెట్టి పైకొచ్చి సీట్ల మీద కూస్తున్నావో ఆ ఉద్యోగస్తుల్ని నిండా ముంచినావు నువ్వు. కాబట్టి నేనేమంటున్నా, నీకు ఏ రకమైనటువంటి ప్రజాపాలన సక్సెస్ అయింది? మేము ఏదో ఉద్ధరించినాం తెలంగాణ ప్రజలకి. కాంగ్రెస్ పార్టీ రైతాంగం పరిస్థితి ఏంటండి? ఇలా రైతుల పరిస్థితి ఏంటి? రైతు భరోసా ఏంటి? రైతు బీమా ఏంటి? రైతు బీమాలో చనిపోతే మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక వారం రోజులనే 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడేది.
ఇలా రైతు బీమా బంధు పెట్టావు, రైతు భరోసా అంటున్నావు నువ్వు. రైతు బంధం మేము 10,000 రూపాయలు ఇచ్చేటోళ్ళం, నువ్వేం మాట్లాడినావు 15,000 ఇస్తా అన్నావు. నువ్వు ఎక్కడిచ్చినావు? దానికి క్రైటీరియా ఏంటి? మా ప్రభుత్వం ఏం చేసింది? రోడ్లకు ఇచ్చినారు, చెట్లకు పుట్టలకు ఇచ్చినారు, రకంగా మరి నిరుపయోగం ఉన్న భూములకు ఇచ్చారు, రియల్ ఎస్టేట్ భూములకు ఇచ్చారు అన్నావు. మరి నువ్వు దాన్ని ఏమైనా కట్టేఫెల్ చేసినావు? ఈ సంవత్సరం నుంచి ఏం బిక్తున్నావు అని మేము అడుగుతున్నాం. 1 ఇయర్ నుంచి నువ్వు ఉన్నావు కదా, దాన్ని నువ్వు కట్టేలు చేయి. దాని నామ్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి? నువ్వు 5 ఎకరాలోనికి ఇస్తావా, 10 ఎకరాల లోపోనికి ఇస్తావా, ఎవరికి ఇస్తావా? ఈ వానికి కూడా ఇవ్వకపోతివి, 10,000 ఇవ్వకపోతివి, 15,000 అని చెప్తివి, ఆ 15,000 ఇవ్వకపోతివి, 10,000 కూడా ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వకపోతివి? సుధా నువ్వు చెయ్యి, ఏం చేస్తావు? దాన్ని ప్రక్షాళన చేస్తా అంటున్నావు కదా, నువ్వు పెద్ద మొగోడివి మునగాడి అన్నావు కదా, నాకే తెలుసు అని అన్నావు కదా. నువ్వు చెప్పినప్పుడు చేయాలి. నువ్వు రైతు భరోసా నువ్వు ఎక్కడ చేస్తావు చెయ్యి. 5 ఎకరాలకు చేస్తున్నా చెప్పు, నువ్వు దమ్ముంటే మొగోడు అయితే చెప్పు, నువ్వు చెప్పి నువ్వు చెయ్యి. అది చేసి నువ్వు ప్రజల్ని ఉద్ధరించినట్టు, ప్రజలకు సందేశం ఇచ్చినట్టు మాట్లాడు. నువ్వు ఏకకాలంలో 2 లక్షలు రుణమాఫీ చేసిరంట కదా ఇదే రైతులకు. ఎక్కడ చేసినారండి? ఎంతమంది రైతులు ఉన్నారు? ఎంతమందిలకు చేసినాడు? ఇలా వాళ్ళే చెప్తున్నారు కదా, ఇంకా 16-18 వేల మందికి రైతులకి చేయాల్సింది, అది చేయలేదు. అందరికీ చేస్తా అన్నాడు, డిసెంబర్ 9 అన్నాడు, తర్వాత మళ్ళీ ఏదో ఆగస్టు అన్నాడు, ఆ తర్వాత ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది, వాళ్ళకి చేయలేదు. రైతాంగం ఊర్లో పోయి అడిగితే తెలుస్తుంది కదా. మేము చెప్పే మాటలు కాదు కదా, గాలి మాటలు కాదు కదా. నువ్వే చెప్పావు ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారని, ఆధార్ కార్డులో పేరు తప్పున్నాయని, ఇంకా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని వాళ్ళందరికీ కూడా ఆపేసినారు. ఎందుకు ఆపేసినారో తెలియదు. రైతులని రకంగా ఇబ్బందులు పెట్టుకుంటూ వాళ్ళని ఆపుకుంటూ మళ్ళీ ఇవాళ ఏమంటున్నాడు, మద్దతు ధర కరెక్ట్ అని అంటున్నాడు ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇవన్నీ అవసరం లేదా, రైతు భరోసా లేదు, ఇవన్నీ అవసరం లేదు, మద్దతు ధరే కరెక్ట్ అని చెప్పేసి అంటున్నాడు. బోనస్ అడుగుతున్నాడు అంటున్నాడు. ఆ బోనస్ నువ్వు ఎంతమందికి ఇచ్చినావు? సన్న ఓట్లు పండించిన వాళ్ళందరికీ ఇచ్చినవా? లేదు. నువ్వేం చెప్పావు? కందులకి ఇస్తా, పెసలకి ఇస్తా, వడ్లకి ఇస్తా, తెలంగాణలో ఏ పంట పండించినా నేను ప్రతి పంటకి 500 రూపాయలు నేను క్వింటాల్కి బోనస్ ఇస్తా అన్నావు. కానీ నువ్వు ఏ పంటకి ఇవ్వలేదు కదా. ఏ పంటకి ఇవ్వకపోగా సన్న ఓట్లకి ఇస్తా అన్నావు, సన్న ఓట్లకు కూడా ఇవ్వలేదు కదా. ఇలా రైతాంగం మొత్తం ఏడుస్తూ ఉన్నారు, జనం పల్లెల్లో మొత్తుకుంటూ ఉన్నారు. రైతు బీమా లేదు, రైతు భరోసా లేదు, రైతులకు మద్దతు ధర లేదు, ఆఖరికి పండించిన పంట కొనడానికి దిక్కు లేదు నీకు. కళ్ళల్లో వడ్లు మొత్తం ఆగమైపోయినాయి. కళ్ళల్లో ఇలా మన వాళ్ళు మార్కెట్లో ఉన్న వడ్లన్నీ వాళ్ళు దళారులు ఎవరైతే ఉన్నారో ఆ దళారులు మొత్తం కూడా సేకరించి అక్కడ మిల్లులకు అమ్ముతూ ఉన్నారు. ఆ మిల్లులోడు ఒక కింటాకి 7 కిలోల నష్టం వచ్చింది, 7 కిలోల తరుగు తీస్తూ ఉన్నాడు. ఒక కింటాలకి 7 కిలోలు పోతే ఎంత పోతుంది రైతాంగం పండించిన పంటలో? కాబట్టి నేనేమంటున్నా, దళారులు బాగుపడరు, అక్కడ రైతాంగం మిల్లర్స్ బాగుపడరు. కానీ ఈ తెలంగాణ రైతాంగానికి మద్దతు ధర లేదు, పండించిన పంట లేదు, గిట్టుబాటు ధర లేదు, నువ్వు సరైనటువంటి విత్తనాలు అందించలేదు, ఎరువులు ఇవ్వలేదు టైంకి, నువ్వు రైతు భరోసా ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు. అరే ఎవరు ఉద్ధరించిన అంటున్నాడు మేము. కాబట్టి తెలంగాణ రైతాంగం ఇవ్వాలా లక్షణ. అయ్యో కేసీఆర్ను పోగొట్టుకున్నాం, కేసీఆర్ ఉంటే మంచిగుండు. ఈ పథకాలు ఉండటం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ నుంచి జోగులాంబ జిల్లా వరకు ఎక్కడ పోయినా కూడా ఎకరా 25 లక్షలు 30 లక్షల రూపాయలు పలికింది. రైతు బంధు, రైతు బీమా పథకాల ద్వారా, 24 గంటల కరెంటు ద్వారా తెలంగాణ రైతు బ్రహ్మాండంగా గుండె మీద చేసుకొని నిద్రపోయినటువంటి పరిస్థితులు ఉండే. తెలంగాణ రైతు ఒక ఉద్యోగస్తుడి కన్నా మంచిగా బతికిన రోజులు ఉండే. తెలంగాణ రైతు వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు ఫంక్షన్ హాల్లో చేసుకొని రిసెప్షన్లు కూడా పెట్టి వచ్చిన చుట్టాలకి హైదరాబాద్లో ఏ రకంగా దావతులు ఇస్తున్నారో, చంపాపేట కార్మాన్ ఘాట్ ఫంక్షన్ హాలల్లో ఏ రకమైనటువంటి భోజనాలు పెట్టి ఏ రకమైనటువంటి దావతులు ఇస్తున్నారో హైదరాబాద్లో, ఆ రకమైనటువంటి పరిస్థితులు మండలాలలో రైతులు ఫంక్షన్ హాలలో పెళ్లిళ్ళు చేసి బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్న పరిస్థితులు. ఇలా రైతులు మొత్తం ఏడుస్తున్నారండి. కేసీఆర్ రైతును రాజు చేస్తే రేవంత్ రెడ్డి, అదే నేను ఏమంటున్నా, తెలంగాణలో రైతే రాజు. కేసీఆర్ కూడా ఏంటి అంటే, కేసీఆర్ ఒక రైతు బిడ్డ, ఉద్యమం చేసిండు. అసలు ఉద్యమం వచ్చిందే తెలంగాణ రైతాంగం కొరకు. ఆ రోజు చంద్రబాబు నాయుడు అక్కడ బషీర్బాగ్లో రైతు కరెంటు బిల్లులు పెంచితే కేసీఆర్ గారు ఆ రోజు డిప్యూటీ స్పీకర్గా ఉండే తెలుగుదేశం పార్టీలో. అరే తెలంగాణ సమాజంలో పండించేది బోర్ల మీద పంటలు, ఒక బోరు 2 బోర్లు వేసుకొని 2 ఎకరాలు 3 ఎకరాలు పంటలు పండించుకుంటే అది వచ్చేదే తక్కువ అరకొర. వాళ్ళగా నడ్డి విరచడానికి కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజు తెలంగాణలో రైతాంగాన్ని కష్టపెట్టిండు. అయితే అప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న మా కేసీఆర్ గారు తెలంగాణ కరెంటు బిల్లులు పెంచకాయని చెప్పి ఉత్తరం రాసిండు. ఆయన వినలేదు. అక్కడే స్టార్ట్ అయింది కదా పంచాయతీ. అప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవికి ఇసిరేసిండు. తర్వాత పార్టీకి రాజీనామా చేసిండు. అప్పుడు తెలంగాణ గురించి బయలుదేరిండు. టీఆర్ఎస్ పార్టీ పుట్టింది, ఈ గులాబీ జెండా పుట్టింది అప్పుడే కదా. ఆ తర్వాత ఏం చేసిన, బషీర్బాగ్లో నువ్వు బిల్లులు తక్కువ చేయమని చెప్పి రైతులు ధర్నాలు చేస్తే ఇదే చంద్రబాబు నాయుడు తుపాకులు పెట్టి కాల్పించిండు, గుర్రాలు పెట్టి తొక్కించిండు, లాఠీ చార్జీ చేసిండు. భారతదేశంలో అత్యంత క్రూరంగా, హేయంగా, దుర్మార్గంగా రైతులు చంపినవాడు చంద్రబాబు నాయుడు పాలన.
కానీ అదే రైతు కోసం తన పదవిని వదిలిపెట్టిన వాడు కేసీఆర్, పార్టీని వదిలిపెట్టిన వాడు, సీనియారిటీని వదిలిపెట్టిన వాడు. కాబట్టే తెలంగాణ ఉద్యమం నడిపిండు. కాబట్టే నీళ్లు నిధులు నియామకాలు ట్యాగ్నైల్ జయశంకర్ గారు చెప్పిన లైన్లో ఉద్యమాన్ని నడిపాడు. కాబట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణలో ప్రాథమిక దశలో తీసుకున్న మొదటి ప్రియారిటీ మాకు నీళ్లు. కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాడు. కాబట్టే రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పెట్టాడు. కాబట్టే సీతారామ ప్రాజెక్టు పెట్టాడు. ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయడం వల్ల ఏం జరిగింది? 40 లక్షల ఎకరాల భూమి తెలంగాణ మొత్తం కూడా సస్యశ్యామలమైంది. దాని ద్వారా ఏమైంది? పంటలు పెరిగినాయి. తర్వాత ఈ రైతుకు సంబంధించిన స్కీములు వచ్చినాయి. తర్వాత ఏమైంది? రైతు రాజు అయినాడు. ఇవాళ మొత్తం నువ్వు ప్రజాపాలనతోటి అన్ని అడ్డగోలు మాటలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చి ఈరోజు నువ్వు ఏది కంప్లీట్ చేయకపోవడం ద్వారా ఇవాళ తెలంగాణలో 25-30 లక్షలు ఉన్న భూమి మళ్ళీ 15-16 లక్షలకు పోయింది. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. తలసరి ఆదాయం పడిపోతున్నది. ఎట్లా నువ్వు చెప్తున్నావు? నువ్వు ఎవరిని ఉద్ధరించినావని నీ ఉత్సవాలు దేనికని నేను అడుగుతున్నా. కాబట్టి మీకేమంటే అడ్మినిస్ట్రేషన్లో పట్టు రాలేదు. మీ మంత్రులకు సరైనటువంటి సమీక్షలు చేసేటువంటి పరిస్థితులు లేరు. మీరు కూర్చొని ఆ ఎక్కడ జరుగుతుంది లోపం ఏంటి, నువ్వు నిజంగా రైతు భరోసా పథకం మీద నువ్వు సమీక్ష చేయదలుచుకుంటే గడిచిన ఏడాది కాలంలో నువ్వు ఏం చేశావు, దాన్ని ఎక్కడికి స్థిరీకరించావు, ఎంతమందికి ఇస్తున్నావు, ఏమి లెక్కల్లో నీ దగ్గర. మంత్రి ఒకటి మాట్లాడతాడు, ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడతాడు, ఇంకొక ఆయన మాట్లాడతాడు. కాబట్టి నేనేమంటున్నా, మీ ప్రజాపాలనలో మీకు అవగాహన లేని పాలన అంటున్నది. నువ్వు ప్రజాపాలన చేస్తున్నావా, ప్రజలను వంచిస్తున్నావా, నువ్వు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నావా, హైడ్రా మూసి, అవి మాకు అవసరం లేదు. కానీ నీకు కనీసం అవగాహన ఉండాలి కదా. ఇంకా 4 ఏళ్ళు ఈ సమాజాన్ని ఉద్ధరించాలి కదా. నువ్వు ఓట్లేసిన పాపానికి వీళ్ళంతా కూడా బాధపడుతున్నారు కదా ఇవాళ తెలంగాణలో. కాబట్టి నేను ఏమంటున్నా, మీరు ప్రజాపాలన కాదు అంటున్నాం మేము. ఇది కేవలం ఒక డూప్లికేట్ మాటలతోటి, బోగస్ మాటలతోటి నోటికి వచ్చినట్టు మాట్లాడదాం. ఏదైతే అదైంది, ముందు సీట్లకు రావాలి. తర్వాత వచ్చినావు ఏమైంది? బోర్లో పడుతున్నావు. ఎక్కడ పోయినా ఎంతసేపు ఉన్నా కేసీఆర్ని తిట్టాలి, కేటీఆర్ని తిట్టాలి, హరీష్ రావుని తిట్టాలి, కుంభకోణాలు అనాలి, లేదంటే సినిమా యాక్టర్లు అనాలి. ఏమిటి అంటున్నా? కేసులు ఇరికియాలనే ప్రయత్నాలు. లగచర్లలో పోయి బొక్క ఊరలో పడితివి. లగచర్లలో ఆ కేసు ఏంటి? ఆ లగచర్లలో ఆ కేసు ఏంటి? ఒక అక్యూజుడు జైల్లో ఉండి జడ్జికి ఉత్తరం రాసి కన్ఫెషనల్ స్టేట్మెంటు నేను ఇవ్వలేదు అని చెప్పి జడ్జికి లెటర్ పంపిండంటే ఎక్కడ దిక్కుమాలిన పాలన అంటున్నా నేను. కాబట్టి అయిపోయాయి నీకు. కాబట్టి అక్కడ ఏం మిగలలేదు, ఎక్కడ ప్రూఫ్స్ లేవు. తర్వాత నువ్వు ఇక్కడ పోయినావు, ఫామ్ హౌస్లో రేవు పార్టీ అన్నావు. అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లు ఏం దొరకలేదు కదా. నువ్వు మూత్రం సేకరించినావు, అక్కడ ఏం లేదు. తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ రైటింగ్ జరిగినప్పుడు అక్కడ మెటీరియల్ ఆబ్జెక్ట్ దొరకాలి, అందులో ఏదైనా తీయాలి కదా. అక్కడ ఏం సబ్జెక్ట్ లేదు. ఊకనే వాళ్ళ బామ్మర్దిని ఇరికేయాలి, బామ్మర్దిని కేసీఆర్ని ఇరికేయాలి, భయపెట్టాలి, కేసులు రేపు ఎల్లుండి అని చెప్పి డైవర్ట్ చేసే పాలిటిక్స్ అని, చిల్లర పాలిటిక్స్ అని, చిచోరా పాలిటిక్స్ అని ప్రజలందరూ అనుకుంటున్నారు. థూ అంటున్నారు. ఏది ఆ ఫామ్ హౌస్ పంచాయతీ, అది రేవు పార్టీ అని నువ్వు బొక్కవరలో పడ్డదున్నా చూసినావా? జనమంతా చీ అని తిరుగుడు. ఏం రా ఇవి, ఏం పనులు చేస్తున్నాడు? ఇది వ్యక్తిగతంగా ఇప్పుడు రాజకీయంగా మాట్లాడు, సిద్ధాంతపరంగా ఎన్నైనా మాట్లాడు. తప్పులు చేసినప్పుడు ఇక్కడ తప్పులు జరిగిందని చెప్పు. నువ్వు అధికారంలో ఉండవు, ఎక్కడ జరిగిందో చెప్పు, దాన్ని బయటికి దిగి. మేము చేసిన దానికన్నా, కేసీఆర్ చేసిన దానికన్నా నేను బ్రహ్మాండంగా చేస్తున్నాను చూపి, మంత్రులకి క్లాసులు చెప్పి, తెలియకపోతే కేసీఆర్ గారి కాడికి పోయి అడుగు. ఇక్కడ మంత్రులు 10 సంవత్సరాల అనుభవం ఉన్నది. మా హరీశ్రావు గారు బ్రహ్మాండంగా అనుభవం ఉంది, కేటీఆర్ రామారావు గారికి బ్రహ్మాండంగా అనుభవం ఉన్నది, కేసీఆర్ గారు ఉన్నారు అక్కడ. పోయి అయ్యా ఇక్కడ ఇట్లున్నది, మాకేం అర్థం కావట్లేదు, ఈ పాలసీ ఎందుకు తెచ్చిర్రు, మీరు ఏ ఉద్దేశంతో తెచ్చిర్రు, అదేమైనా మిస్ఫైర్ అయింది, ఇట్లా అయింది, కాబట్టి దీన్ని మేము ఆపాలనుకుంటున్నాం, లేకపోతే దీన్ని మంచిగా చేయాలనుకుంటున్నాం, కాబట్టి మీరు ఏమైనా సలహాలు ఇస్తే ఇవ్వండి, దీన్ని ఇక్కడి నుంచి మనం ప్రజలకు ఇంకా మంచిగా పేదవాడికి ఉపయోగపడేట్టు, పట్టెడన్నం దొరకని వానికి ఉపయోగపడేట్టు చేద్దాం అనుకుంటున్నాం, తమరి సలహాలు ఏమన్నా చెప్పండి అని చెప్పి అడగాలి. కానీ ఊకనే తిట్టుడు, తొక్కుతా, మారుస్తా, చరిత్ర లేకుండా చేస్తా. ఏం చేస్తాను చరిత్ర లేకుండా? నీకు చరిత్ర లేదు, ఉన్న చరిత్రను తీసేయలేవు కదా. నీకు చరిత్ర లేదంటే ఓకే, ఏదో మాయమాటలు చెప్పినావు, గారడి విద్యలు మాటలతోటి ప్రజలకి అబద్ధాలు చెప్తేనే నమ్ముతారనే ఫిలాసఫీ మీద అబద్ధాలే చెప్పినావు నువ్వు. అబద్ధాల ఫిలాసఫీ మీద వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావో చేసుకొని మంచి పేరు తెచ్చుకోమంటున్నాం మేము. ఇట్లా ఈ వ్యక్తిగత కక్షలు, తెలంగాణ తల్లిని మారుస్తా అని చెప్పి కొంచెంసేపు, లేకపోతే ఇంకోటి అని చెప్పి కొంచెంసేపు, ఇవన్నీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తే నడవదు ఎక్కువ కాలం. అక్కడున్న సీనియర్లు కానీ, మంత్రులు కానీ, తెలంగాణ వాదులు కానీ, ఆ తెలంగాణ తల్లి విగ్రహం మీద చూడండి. ఓ 10 సంవత్సరాల నుంచి మనం 20 సంవత్సరాల నుంచి ఆ తల్లిని మనం చూసుకున్నాం.
2007 అంటే ఇవాళ మనం 24లో ఉన్నాం. దాదాపు 20 సంవత్సరాలు అయింది. నువ్వు ఆ ప్రజలలో మొత్తంలో ఇక్కడ ఢిల్లీ మొత్తం ఇంటర్నేషనల్గా పోయింది ఆ విగ్రహం. నువ్వు దాన్ని మారుస్తా అంటే ఏమవుతుంది? ఏమున్నది ఇవన్నీ ఏంటి అంటున్నా. ఎవరికైనా ఉపయోగపడేయనా అవి? అరే నువ్వు పాలన మీద దృష్టి పెట్టరా, చెప్పిన మాటలు చేయండిరా అంటే అవి వదిలిపెట్టి నేను విగ్రహాన్ని మారుస్తా, కాకతీయ కళా తోరణం లేకుండా చేస్తా, చార్మినార్ లేకుండా చేస్తా, ఏంటి అంటున్నా ఈ పనికి వాళ్ళని అన్నీ. పనికొచ్చే పని చేయి, నువ్వు చెప్పిన పనులు చేయండి, మంచి చేయండి అంటున్నాం మేము. మాకన్నా మీరు మంచి పేరు తెచ్చుకోండి అని చెప్తున్నాం. అవి లేకుండా ఇవన్నీ ఏంటి అంటున్నాం. కాబట్టి ఇది ఎక్కువ రోజులు నడవదు అంటున్నాం మేము. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర సర్కార్ కూర్చొని, మంత్రులందరూ కూర్చొని మీకు దాని మీద సమీక్ష చేసి ఏ పథకాలకు మీరు హామీలు ఇచ్చిరో హామీలు ఎట్లా కంప్లీట్ చేస్తారో మీరు ఆలోచన చేయండి. ఒకవేళ మీకు ఆలోచన రాకపోతే కేసీఆర్ గారు కడిపోయి ట్యూషన్ పెట్టించుకోండి. కేసీఆర్ గారు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేగాని ఒక పెద్ద మనిషిని, రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి వ్యక్తిని, తండ్రి లాంటి వయసున్న వ్యక్తిని, భారతదేశంలోనే అలాంటి పెద్ద ఉద్యమాన్ని నడిపిన నాయకుడిని, 29 రాష్ట్రాన్ని సాధించి ఒక డెమోక్రసీ సిస్టంలో ఒక ఓటును ఎన్నుకొని ఆ ఓటు ద్వారా భావోద్వేగాల్ని బ్యాలెట్ ద్వారా మార్చి అనేక సందర్భాలలో రాజీనామాలు చేసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షని భారతదేశానికే కాకుండా ప్రపంచం ముందర పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి వచ్చిన తెలంగాణలో అనేక రకాలుగా డెవలప్మెంట్ చేసిన వ్యక్తిని తిట్టడము ఏంది అంటున్నాం మేము. అది కరెక్ట్ కాదు. కాబట్టి నేనేమంటున్నా, మర్యాద ఇవ్వండి, మర్యాద తీసుకోండి, తెలుసుకోనికి ప్రయత్నం చేయండి, రాకపోతే అడగండి, గౌరవించండి. ఆ గౌరవం మీరు కూడా పొందండి. ముఖ్యమంత్రి సీట్ అంటే నువ్వు ప్రజలందరికీ తండ్రి లాంటి వాడివి, అది మామూలు సీట్ కాదు. నీ భాష కానీ నీ వేషం కానీ, ఇవాళ మనము రోసయ్య గారిని చూసాం, చంద్రబాబు నాయుడు గారిని చూసాం, తర్వాత కేసీఆర్ గారిని చూసాం. వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక పంచ, ఒక కట్టు, బొట్టు, ఒక భాష. ఆయన మాట్లాడిండు, ఆయన టీవీ నడుస్తున్నట్టు ఓ ముఖ్యమంత్రి వస్తున్నట్టు, లేచి నమస్కారం పెట్టేటట్టు ఉండే. రోసయ్య గారిది కూడా ఒక పద్ధతి ఉంది, వ్యవహారం భాషకు కానీ వేషానికి కానీ. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక డ్రెస్ ఉన్నది, ఒక అడ్రస్ ఉంది ఆయనకు కూడా. మిగతా విషయాలలో మేము విభేదిస్తాం. కానీ ఒక ముఖ్యమంత్రి పదవికి ఎలా ఉండాలి, డ్రెస్ ఎలా ఉండాలి, అడ్రస్ భాష ఎలా ఉండాలి. తర్వాత కేసీఆర్ గారు కూడా చూడండి, మీరు గడిచిన 10 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఉద్యమ కాలంలో ఉన్నా కూడా కేసీఆర్ అంటే ఇట్లా ఉంటాడు, భాష ఇట్లుంటుంది, ఓ పద్ధతి ప్రకారం నడుస్తుంది. కాబట్టి నేనేమంటున్నా, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన చేయమని మేము అంటున్నాం. ప్రజలు చీకొట్టే విధంగా, ఆ పదవికి ఇవన్నీ తగ్గే విధంగా ముఖ్యమంత్రి అంటే అమ్మ ఏం భాషరా వీడు, ఏం మాట్లాడుతున్నాడని జనం, ఆ ఊర్లలో ఆటోలు నడిపేటోళ్ళు, రిక్షాలు నడిపేటోళ్ళు, ఆఖరి కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్మేటోళ్ళు కూడా తిరుగుతున్నారండి. అది మా బాధ. మేము ఎందుకంటే తెలంగాణ బిడ్డలం, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి, ఇక మా దేవన్న ఉన్నాడు ఉద్యమకారులం. తెలంగాణ తెస్తే ముఖ్యమంత్రి అయితే ఆ ముఖ్యమంత్రికి పదవి చూస్తే గ్రేట్గా ఉండాలి. అరే కూరగాయలోడు పాలోడు తిడుతున్నాడు అంటే మేము తెలంగాణ సాధించడానికి మేము చేసిన ఉద్యమం, మేము చేసిన పోరాటం తప్పు చేసిన మన ఫీలింగ్కి పోతున్నాం. అది మా బాధ ఇవ్వాల. కాబట్టి నేనేమంటున్నా, అడ్రస్ చాలా అవసరం. మా మంత్రులతోటి లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ సమీక్ష చేసేటప్పుడు ఆ డ్రెస్ బాగుండట్లే, అది చూసేవాడికి ఎట్టుంది అంటే చాలా ఎబ్బెట్టుకున్నది. కాబట్టి అదంతా కూడా పరిశీలించాలని మేము అడుగుతున్నాం. ఎందుకంటే మా బాధ్యత ఒక పౌరుడిగా, ఒక ముఖ్యమంత్రి ఇట్లా ఉండాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తమరు ఆ ముఖ్యమంత్రి గారి గమనంలోకి తీసుకొని ఈ రాబోయే 4 సంవత్సరాలు కూడా మంచిగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి, పిల్లలకు కూడా మంచి భాష వచ్చేటట్టు, గౌరవం వచ్చేటట్టు ప్రయత్నం చేయాలని చూస్తున్నాం. ఈ పాలనలో ప్రజలకు జరిగింది మిగిలింది ఏం లేదు. మోసాలు వింటున్నావా, గోసాలే మిగిలినాయి. కాబట్టి ఇప్పటికైనా మంచి పాలన చేయమని అడుగుతా ఉన్నాం. నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర పాలన పైన బీఆర్ఎస్ ఒక ఛార్జ్ షీట్ని విడుదల చేయడం జరిగింది. అసలు ఎందుకు అంటే ఈ ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, ప్రభుత్వ పాలసీలు కావచ్చు, వీటన్నిటిపైన బీఆర్ఎస్ కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంది. సో ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నాయకులు దేవిప్రసాద్ గారు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు ఇవాళ ఈ అంశాలన్నింటినీ? మీరందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు, పాలన కావచ్చు అంటే ఎందుకు, దేనికోసం? అంటే ఈ గత సంవత్సర కాలంగా అంటే కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, రుణమాఫీ దగ్గర నుంచి మొదలు పెడితే షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి వరకు ఈ సంవత్సర కాలంలో, ఎందుకంటే ఎవ్వరూ డెడ్ లైన్ పెట్టలేదు. రేవంత్ రెడ్డి తనకు తానుగా డెడ్ లైన్ పెట్టుకొని రుణమాఫీ డిసెంబర్ 9కి చేస్తా అని చెప్పిండు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నాడు, 13 విషయాలు ఉన్నాయి.
ఇవి ఏవి కూడా ఈ సంవత్సర కాలం అంటే ప్రభుత్వాన్ని కొలమానం చేయడానికి లేకుంటే ప్రభుత్వాన్ని ఒక అసెస్మెంట్ చేయడానికి సంవత్సర కాలం అనేటువంటిది చాలా పెద్ద కాలం. కానీ ఈ 365 రోజుల్లో కూడా చెప్పిన 100 రోజుల్లో 6 గ్యారంటీల్లో ఏది సంపూర్ణంగా అమలు కాలేదు. అదొక్కటే కాదు, 7వది ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనేటువంటి హామీ ఇచ్చాడు. శాంతి భద్రతలు కాపాడతామన్నాడు. ఈ సంవత్సర కాలంలో మీరు శాంతి భద్రతల పరిస్థితి చూస్తూ ఉన్నారు. ఒకటేమో బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ ఏదైనా చిన్న ఆందోళన చేసినా రోడ్డు మీదకి రాకుండా హౌస్ అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా సైనికులందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా పోలీసు వాళ్ళు బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాగే 3వది అసలు తెలంగాణ చాలా హింసతో తల్లడిల్లింది. గ్రామీణ ప్రాంతాలలో కూడా ప్రతి గ్రామం ఒక వల్లకాడుగా మారింది. ఏ యువకుడు కూడా గ్రామాల్లో ఉండకుండా ఇతర ప్రాంతాలకు పారిపోయేటువంటి ఒక పాలన, హింసాత్మక పాలన కాంగ్రెస్ పరిపాలనలో కొనసాగింది. ఎన్కౌంటర్లు, అరెస్టులు, కిడ్నాపులు, లాఠీ చార్జులు, జైళ్ళు, ఇటువంటి దాన్ని గత 10 ఏళ్ల కాలంలో ఒక శాంతి భద్రతల సమస్యను సరైనటువంటి రీతిలో పరిష్కరించి తెలంగాణ పల్లెలలో యువకులు సరైనటువంటి నిద్ర చేసేటువంటి అవకాశం, వ్యవసాయం స్వేచ్ఛగా చేసుకునేటువంటి అవకాశం ఈ 10 నెలల కాలం జరిగింది. కానీ మళ్ళీ చూస్తూ ఉన్నాం, మళ్ళీ ఇవాళ ఎన్కౌంటర్లు ప్రారంభమైనాయి. తెలంగాణ ఎన్కౌంటర్లతో తల్లడిల్లింది. వేలాది మంది యువకులు తమ ప్రాణాలని ఈ తెలంగాణను రక్తంతో తడిపిరు. సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొన్నటి వరకు కూడా. మళ్ళీ రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చినాక ఇలా 12 నెలల్లో 16 ఎన్కౌంటర్లు అయినాయి. అంటే తెలంగాణలో మళ్ళీ అల్లకల్లోలం జరిగేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. పల్లెలలో మళ్ళీ ప్రశాంతత పోతా ఉంది. ఇది శాంతి భద్రతల పరిస్థితి. ఇక మిగతా ఏ పరిస్థితి, ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రధానమైన పరిస్థితి చూస్తే, ఉద్యోగులకి మేము ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే కరువు భత్యాలన్నీ కూడా చెల్లిస్తామన్నాడు. కరువు భత్యం లేదు. పిఆర్సీ 6 నెలల్లో చేస్తామన్నాడు. 1 సంవత్సర కాలం ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. 31 మార్చి 24 నుండి ఈ రోజు వరకు 7,646 మంది ఉద్యోగులు రిటైర్ అయినారు. ప్రతి నెల రిటైర్ అయినటువంటి ఉద్యోగులు 61 సంవత్సరాలు దాటినాక 3,500 కోట్ల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలి. ఏ ఉద్యోగికి కూడా ఇవాళ రిటైర్ అయిపోతే కనీసం పాలేరు మా ఉద్యోగం మానేస్తారు అంటే భూస్వామ్య కాలంలోనూ ఫ్యూడలిజం కాలంలోనూ గొంగడి కట్టె తెచ్చి ఇచ్చి ఇంటికి పంపేటోళ్ళు. కానీ ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో రిటైర్ అయినటువంటి ఉద్యోగికి 1 రూపాయి కూడా ఇవ్వకుండా ఇలా రిటైర్మెంట్ చేసి వాళ్ళ ఘోషబుచ్చుకుంటున్న ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే మొత్తంగా చూస్తే ఈ ఏడాది కాలంగా శాంతి భద్రత, ఇక రైతుల సంగతి చెప్పనక్కర్లేదు. మేము కౌలు రైతులకు ఇస్తామన్నారు, తర్వాత రైతు భరోసా అన్నారు, రైతు భరోసాకు దిక్కు లేదు. ఇవన్నీ కూడా టోటల్గా ఈ సంవత్సర కాలంగా చూస్తే అన్ని వైఫల్యాలు తప్ప ఒక్క విజయగాథలు లేవు. భారతదేశంలోనే ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, చాలా ప్రభుత్వాలు వస్తాయి. వచ్చిన సంవత్సర కాలం ఏ పాలకులైనా ప్రజలతో కొద్దిగా మంచుకుందాం, ప్రజల మెప్పు పొందుదాం, ప్రజలకి ఈ ప్రభుత్వం మీద ఒక పాజిటివ్ ట్రెండ్ను తీసుకొద్దామనేటువంటి కలలు కంటారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారతదేశంలోనే మొదటిసారి నెగిటివ్ ట్రెండ్తో ప్రారంభమైంది. నెగిటివ్ ట్రెండ్తో ఇవాళ ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తూ ఉన్నారు. ఇప్పుడే మాకు జిఏడి నుంచి కూడా నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. ఉద్యమకారులుగా మీరు కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. తెలంగాణ ఎన్జిఓ సంఘం మాజీ అధ్యక్షునిగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఉద్యమకారులకు ఇన్విటేషన్స్ పంపించడం. కానీ దీని వెనక ఉన్నటువంటి ఏంది కథ? ఇవాళ తెలంగాణ తల్లిని ఆ రోజు ఎందుకు తెచ్చుకున్నాం? ఒక ప్రత్యామ్నాయం. ఆ రోజు ఉన్నటువంటి తెలుగు తల్లికి ప్రత్యామ్నాయం తెలంగాణ తల్లి అని పెట్టుకున్నాం. ఎందుకంటే ఆ రోజు మా మీద ఆధిపత్యం మొదలైంది, భాష మీద దాడి మొదలైంది, ఇక్కడ సాంస్కృతిక వారసత్వాల మీద దాడి జరిగింది. వీటన్నిటికీ ఒక ప్రత్యామ్నాయంగా తెలుగు తల్లిని తెచ్చి అది ప్రజలే ఆ రోజు ఒక రూపంగా తీసుకొచ్చి అలా తెలంగాణ తల్లి అనేటువంటిది తెలంగాణ ప్రజలకందరికీ కూడా ఒక దేవతలాగా ఉండేటువంటి విధంగా ఆ రోజు పెట్టారు. ఇవాళ మీరు ఏం చేస్తా ఉన్నారు? అందులో బతుకమ్మ మాయం చేసిరు, ఆఖరకు అభయస్థం పెట్టి ఇలా చూపించి మీ పార్టీ తల్లిగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా ఉద్యమకారులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ఉద్యమకారులందరి ఆత్మ తల్లడిల్లుతూ ఉన్నది. ఇదే కోదండరామ్ గారు మా జేఏసీ చైర్మన్గా, నేను జేఏసీ కన్వీనర్గా 10 ఏళ్ల పాటు అందరం కూడా కలిసి పనిచేసాం. కోదండరామ్ గారే ప్రతి పల్లె తిరిగి తెలంగాణ తల్లుల్ని ఆవిష్కరించాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తున్నటువంటి తెలంగాణ తల్లి పట్ల కోదండరామ్ వైఖరి చాలా స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే కోదండరామ్ గారు మొదటి నుంచి కూడా ప్రజాపక్షపాతిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇవాళ అందరూ కూడా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు.
మీరు ఇప్పటికైనా తెలంగాణ తల్లి విగ్రహం మీద మీ వైఖరి ఏంది, ఎన్కౌంటర్ల మీద మీ వైఖరి ఏంటి, శాంతి భద్రతల పరిస్థితి మీద మీ వైఖరి ఏంటి, గురుకులాల పాఠశాలలో ఇలా 50 మంది చనిపోయినరు, మీ వైఖరి ఏంది? ఈ వైఖరిలు ఏవి చెప్పకుండా ఈ ప్రభుత్వానికి నేను డిస్టింక్షన్ మార్కులు ఇస్తున్నాను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వారు చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా మేధావులు కానీ తెలంగాణ ఉద్యమకారులు కానీ ఆలోచించి గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో తప్పులు జరిగి ఉండొచ్చు, ఆ తప్పులకు సంబంధించి మీరు ఆ రోజు అనేక విషయాలు మాట్లాడినరు, ఎన్నడూ కూడా మీ మీద మేము అటువంటి వైఖరి ప్రదర్శించలేదు. కాబట్టి ఇప్పుడు కూడా మీరు ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పుల్ని ప్రజలకు చెప్పండి, ఒక మేధావులాగా వ్యవహరించండి అని నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రెండవది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ చేస్తున్నటువంటి దుర్మార్గాలన్నీ కూడా ప్రజలు లెక్కలేసుకుంటా ఉన్నారు. ఇవాళ హరీష్ రావు గారు ఛార్జ్ షీట్ పెట్టిండ్రు, నిన్న మా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇవాళ తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్గా మారింది. అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ తెలంగాణ భవన్కి వచ్చి తమ కళ్ళీళ్లను తమ కష్టాలని చెప్పుకుంటున్నారు. కారణం ఏంటంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ ప్రజల కష్టాల కన్నీళ్ళ వెంట ఉంటుంది అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది. అందుకే కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ సుశిక్షితులైనటువంటి సైనికులుగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికాలని నిర్బంధాలని తీవ్రంగా ప్రతిఘటిస్తాం, ప్రజల్లోకి పోతాం. ఇవాళ ఏమనంటే హౌస్ అరెస్ట్లు చేసి మా ఎమ్మెల్యేల మీద కేసులు, రకరకాల కేసులు పెడతా ఉన్నాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎందుకంటే ఒక సుదీర్ఘకాలం ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళం, జైళ్లలో ఉన్నటువంటి వాళ్ళం, అనేక పోరాటాలు చేసినటువంటి వాళ్ళం. కాబట్టి ఇవాళ ఎవ్వరు కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి బీఆర్ఎస్ సంబంధించి ఏ నాయకులు భయపడరు. ఇప్పటికైనా మీరు ప్రజలపై దృష్టి పెట్టండి, 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టండి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని ఇచ్చినటువంటి మాటను ఇవాళ అమలు చేయండి. అమలు చేస్తే ప్రజలు శాంతి భద్రతల విషయంలో ఇవాళ గత 10 ఏళ్లని మళ్ళీ మీరు విధ్వంసం చేసేటువంటి పని చేయొద్దని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ఛార్జ్ షీట్కు సరైనటువంటి జవాబు చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు తూల ఉమ్మక్క ఉన్నారు. ఇలా రాష్ట్రంలో సంవత్సర పాలన గురించి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక ఛార్జ్ షీట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఏం పాలన చేసిరు, ఎట్లా అనే అంశాలు అన్నిటి గురించి కూడా చర్చిద్దాం. ఎట్లా చూస్తారు అక్క సంవత్సర పాలన? అరాచకం తప్ప ఇంకొకటి ఏం లేదు, బూతుల పురాణం తప్ప ఇంకొకటి ఏమి లేదు రేవంత్ రెడ్డిది. ప్రజలు అదే అనుకుంటున్నారు, 6 గ్యారెంటీలు ఇస్తానని చెప్పేసి ఏదైతే నమ్మించి మోసం చేసిండో మేము నమ్మినాము, నమ్మి కయ్యలబడ్డాము, మోసపోయినాము అని చెప్పేసి ఇప్పుడు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు మీరు చూశారు. ఎందుకంటే హరీష్ అన్న చాలా వివరంగా చాలా స్పష్టంగా చెప్పారు. అంటే 6 గ్యారంటీల అమలు పక్కన పోతే కనీసము ప్రజలు అంటే అవి అమలు చేయకపోగా ఇవాళ హైడ్రా కావచ్చు, ఫార్మా కంపెనీ కావచ్చు, ఆ పేరు మీద ఎక్కడ పడితే అక్కడ సామాన్య ప్రజల భూములు గుంజుకోవడము, ఇల్లు కూల్చడము, అట్లా ఒక అరాచకత్వానికి అరాచకం అనేది చేస్తున్నాడు. అరాచక పాలన అనేది కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళ ప్రజలు చాలా క్లియర్గా అంటే మేము ఆనాడు అదే తెలంగాణ తెచ్చుకుంటే మీ తెలంగాణ బాగు చేసుకోవాలి, తెలంగాణలో ఒక ఉద్యమకారుడు మంచి పరిపాలన చేస్తున్నాడు అనే సమయంలో వీడొచ్చి మాకు అబద్ధ మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేసిండు. ఆ మోసం మాటలకు మాయ మాటలకు మేము నమ్మి మోసపోతే మీ కయ్యల పడితే మళ్ళా దేవుళ్ళంటి ఒక కేసీఆర్ గారిని అనవసరంగా దూరం చేసుకుంటామనేటువంటి ఒక బాధలో ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇచ్చిన మాటల్ని 6 గ్యారెంటీల అమలుని పక్కన అంటే అది ఎవరు పట్టించుకోకుండా ఉండడానికి ఏం చేస్తున్నాడు? ఇవల్ల ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ, తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రాంతాన్ని మంచి చేద్దామని కోరుకున్నటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తితో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ బూతుల పురాణము అంటే అరెస్టులు చేస్తామని, కేసులు పెడతామని నానా రకాల తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి ఒక నీచమైనటువంటి పరిపాలన ఏదైతే ఉందో అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేపు రాబో రోజులలో ఖచ్చితంగా ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదు. ఇలా ప్రజాపాలన సంవత్సర పాలనలోనే మీ అభివృద్ధి చేసిన ఉద్యోగాల విషయంలో కావచ్చు, గ్యారెంటీల విషయంలో కావచ్చు, పథకాల విషయంలో ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అందుకని ప్రజా విజయోత్సవాలు చేసుకుంటామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ప్రజా ఉత్సవాలు చేసుకోవడానికి సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి. ఆయన చేసింది ఏదో ఒకటి చూపిమనాలి. అన్నీ కూడా ఇక్కడనేమో ఇచ్చినటువంటి
హామీలను అమలు చేయడు. మహారాష్ట్ర ఎన్నికలలో మాత్రం ప్రచారానికి పోయి అక్కడ ఇక్కడ అన్నీ అమలు చేస్తున్నామని ఒక తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఉత్సాహాలు అనేది ఏదైతే చేసుకుంటున్నాడో అవన్నీ ఏ ముఖం పెట్టుకొని చేసుకుంటాడు. ఇందాకనే చెప్పిండు హరీష్ అన్న, నల్గొండలో నిన్న ఏది కొబ్బరికాయలు కొట్టడానికి వేయరు, ప్రారంభోత్సవాలు చేయడానికి. అవన్నీ కూడా అప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటివి. అంటే వీళ్ళంతటా వీళ్ళు ఈ పని చేసినామని చెప్పుకోవడానికి కూడా ఒక్కటి కూడా చూపిమనండి, ఒకటి కూడా లేదు కదా. ఇవాళ వాళ్ళు చేసినటువంటి 6 గ్యారెంటీ లేదు. ఇందాకనే అన్న చెప్పిండు, ఒక బస్సు అంటే ఉచిత బస్సు మహిళలకు అని చెప్పేసి. ఆ ఉచిత బస్సులు పెట్టినప్పుడు బస్సులు పెంచాలి కదా. బస్సులు పెంచవలసింది పోయి ఉన్నటువంటి బస్సులను తగ్గించి ఇవాళ అక్కడ ఆడవాళ్ళను కానీ పురుషులను కానీ ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చేసినటువంటి ఆ ఉచిత బస్సు ప్రయాణం కూడా అది ప్రజలకు సౌకర్యంగా లేనటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ 6 గ్యారెంటీలలో కనీసం ఉన్నటువంటి పథకాలన్నిటిని కూడా బంద్ చేసినావు కదా. ఇవాళ మహిళలకి ఏమి ఇచ్చిండ్రు? కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు. చాలా గర్భిణీ స్త్రీలకు ఏది వాళ్ళకు బట్టలు కానీ సబ్బులు కానీ పుట్టినటువంటి పిల్లలకు అదేవిధంగా ప్రతి గర్భిణీ స్త్రీకి 13,000 రూపాయలు ఇచ్చేవాడు అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు. అవి బంద్ చేసినావు. ఇవాళ కళ్యాణ లక్ష్మి కూడా ఇవ్వట్లేదు. ఇవాళ నువ్వు ఆనాడు 4,000 అంటే ఇప్పుడు 2,000 ఉన్నది. అవి దేనికి సరిపోతాయి తల్లి? అవి సరిపోవు, నేను 4,000 ఇస్తానంటివి. మహిళలకు మహిళలకేమో 2,500 అదనంగా ఇస్తున్నాడు. ఏది ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్ కాకుండా ఇంకా ఎవరైనా 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి స్త్రీకి కూడా నేను ఇస్తానన్నాడు. అవి పోయినాయి. 4,000 పెన్షన్ పోయి 4,000 కాదు 2,000 పెన్షన్ కూడా చక్కగా వస్తున్నటువంటి పరిస్థితి లేదు, మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ రుణమాఫీ అంటివి, రుణమాఫీ సగం మందికి కూడా చేయలేనటువంటి పరిస్థితి. రైతులు కూడా ఇవాళ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అదే కాదు ఇవాళ రైతు బంధు, నిజంగా కేసీఆర్ గారు దూరదృష్టితోటి ఇవాళ రైతులు పెట్టుబడులు పెట్టుకోలేని స్థితిలో ఉన్నారు, అప్పుల పాలవుతున్నారు, అప్పులు తీసుకొచ్చి పంటలు పండించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రైతు బంధు అని చెప్పేసి రైతు బంధు ఇచ్చినటువంటి కేసీఆర్ గారిని ఆ రైతు బంధు కూడా రాకుండా చేస్తేవి. ఇవాళ కళ్యాణ లక్ష్మి అనంటివి అదనంగా ఇంకో తులం బంగారం ఇస్తాంటివి. తులం బంగారం దేవుడు ఎరుగు, కనీసం ఆ రైతు అది కళ్యాణ లక్ష్మి కూడా వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కూడా ఏది కూడా కేసీఆర్ గారు ఆనాడు ఇచ్చినటువంటి హామీల కంటే ఇవాళ ఇయ్యని హామీలు కూడా అమలు చేసినటువంటి పరిస్థితి. అంటే తెలంగాణ ఉద్యమకారుడు కాబట్టి, తెలంగాణ కొట్లాడి తెచ్చినటువంటి నాయకుడిగా, తెలంగాణ ప్రజల మనోభావాలు తెలిసినటువంటి వ్యక్తిగా, తెలంగాణ ప్రజల అవసరాలకు తగ్గినట్టు ఆ రోజు పరిపాలన జరిగింది. కానీ ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రంలో పరిపాలనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఇవాళ తెలంగాణ పట్ల ఏమైనా ప్రేమ ఉంటుందా, అభిమానం ఉంటుందా? తెలంగాణ ప్రజల మనోభావాలు తెలుసా? ఏనాడనని తెలంగాణ గురించి మాట్లాడినటువంటి వ్యక్తి, తెలంగాణ భావాలు తెలిసినటువంటి వ్యక్తి, ఆనాడు తెలంగాణకు అడ్డుపడిన వ్యక్తి కదా, తెలంగాణ రావద్దని కోరుకున్న వ్యక్తి కదా. ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు తెలంగాణ నినాదం కానీ తెలంగాణ పదమే వాడనటువంటి వ్యక్తికి తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఎక్కడుంటుంది? ఆ అభిమానం ఎక్కడుంటుంది? కాబట్టి ఇవాళ తెలంగాణలో పరిపాలన ఏదైతే జరుగుతుందో ఒక నిరంకుశ పాలనగా, ఇవాళ నియంత పాలనగా ఇవాళ ప్రజలు భావిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తా ఉంది. సంవత్సర పాలన పైన ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు బీఆర్ఎస్ నేత పావనిగౌడ్ గారు ఉన్నారు. అక్కడ ఎట్లా చూస్తారు సంవత్సర పాలన? సంవత్సర పాలన వినాశనం విధ్వంసాలతోటే అయిపోతుంది. ఇంకా ఎంత వినాశనం చేస్తాడో అనేసి అంతే సందిగ్ధంలో ఉన్నాం మేమైతే బీఆర్ఎస్ వాళ్ళము, తెలంగాణ రాష్ట్ర ప్రజానికం మొత్తం. కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో దేశానికే దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రాన్ని నింపిండు. కానీ రేవంత్ రెడ్డి మార్కు పాలన ఏడాది కాలంలోనే దేశాన్ని ముందు నవ్వుల పాలు చేస్తాండు రాష్ట్రాన్ని. ఏమున్నది చెప్పుకోవడానికి? గురుకుల విద్యార్థుల దగ్గర నుంచి మొదలు పెడితే ముసలవ్వలు పెన్షన్లు తీసుకునే ముసలవ్వల దాకా వంచిండు రేవంత్ రెడ్డి. నేనిస్తా అస్తా ఇచ్చేస్తా అది చేస్తా అనేసి కొన్ని ప్రగల్భాలు పలికిండు. అవి మాటలకు మాత్రమే పరిమితమైన సంక్షేమంతో సంబురపడ్డరు. కేసీఆర్ గారి పాలనలా వినాశనంతో విలిపిస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలా. ఏం చేస్తాడో ఏమవుతుందో అనేది
దే తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం మొత్తం చూస్తూనే ఉన్నది. రెగ్యులర్గా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దాదాపు 7 రోజుల నుంచి కూడా విజయోత్సవాలు అంటూ కూడా రాష్ట్రంలో మేము ఇది ఇచ్చినాం, ఇది చేసినాం, ఉద్యోగాలు ఇచ్చినాం, అభివృద్ధి చేస్తున్నాం, పథకాలు ఇచ్చినాం, ఏ దేశంలో లేనట్టుగా అభివృద్ధి చేసినాం అని చెప్పి కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. అవి విజయోత్సవాలు కాదు, దగోత్సవాలను పెట్టుకోవాలి. విజయోత్సవాలంటే రైతులకు రైతు బంధు ఇచ్చిండా? విజయోత్సవాలు చేసుకోవడానికి రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. అందరి రైతులకు ఏమన్నా రుణమాఫీ చేసిండా? విజయోత్సవాలు చేసుకోవడానికి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసినా అని విజయోత్సవ సభలో ప్రగల్భాలు వలుకుతాండు. కానీ మహిళలకు నెల 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని విజయోత్సవాలు చేసుకుంటాడు? విజయోత్సవాలు కాదు, వాళ్ళేదో పార్టీలు చేసుకోవాలనుకున్నారు. ప్రజల దగ్గరికి పోయి ఏమన్నా విజయోత్సవాలు చేసుకుంటున్నారా? సభలు పెట్టి ప్రజలను వాళ్ళ దగ్గరికి పిలుచుకుంటున్నారు. ఏ నియోజకవర్గంలో కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ప్రజాప్రతినిధి కానీ కాంగ్రెస్కు చెందిన వాళ్ళు ఊర్లల్లో రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు కానీ, బోర్డులు పెట్టి కానీ పాలాభిషేకాలో లేకపోతే ఏదన్నా చేస్తున్నారా? ఓన్లీ విజయోత్సవాలు అనేది వాళ్ళ వాళ్ళు చేస్తున్నారు కదా పాలాభిషేకం. గాంధీ భవన్ల మినహా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చేస్తున్నారో ఒక్కసారి చెప్పండి. ఏ రాష్ట్రం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊరికన్నా ఎవరు లేకుండా పోయే శక్తి ఈ కాంగ్రెస్ నాయకులకు ఉన్నదా? తరిమి కొడతారు. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు సృష్టించిన వినాశనానికి, విధ్వంసానికి తెలంగాణ ప్రజలు తరిమి కొడతారని భయంతో వాళ్ళ దగ్గరికి ప్రజలను పిలుచుకుంటారు తప్ప ప్రజల దగ్గరికి పోయి వాళ్ళేం విజయోత్సవాలు చేసుకోవట్లేదు. అవి దగోత్సవాలు, కుట్రోత్సవాలు అని పెట్టుకోవాలి. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని ప్రాజెక్టులు కూడా మేము అధికారంలోకి వచ్చాక పూర్తి చేస్తా ఉన్నాం అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగుండ నాకేం సిగ్గు అన్నట్టుగా ఉన్నది. ఇది ఏంటంటే ఏడాది కాలంలో 1,00,000 కోట్లకు పైచిలుకు అప్పులు చేసిండు రేవంత్ రెడ్డి. 1,00,000 కోట్ల పైచిలుకు అప్పులు చేసినా కూడా ఒక ప్రాజెక్టును కానీ, ఒక విద్యా సంస్థను కానీ, ఒక మెడికల్ కాలేజీని కానీ, ఒక కలెక్టర్ సముదాయాన్ని కట్టిన తెలివి లేదు. ఈ 1,00,000 కోట్ల అప్పులు ఏం చేసిండు అనేది ఆయనకే అర్థమైతే లేదు. కాంగ్రెస్ నాయకుల జేబులు నింపుకుంటారు, వాళ్ళ కుటుంబము పెరుగుతుంది తప్ప పేద ప్రజలకు ఇచ్చిందేం లేదు, చేసిందేం లేదు. అసలు కాంగ్రెస్ అంటేనే స్కాములకు పుట్టినిల్లు. దేశంలో A to Z స్కాములు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధంగా పాలిస్తున్నారు.